అన్న మీరు ప్రదీప్ గారు మీరు చెప్పండి, ఈ ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ నుంచి మీరు చెప్పదలుచుకుంది ఏంటి? నిజంగా ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలు చేశారు? కనీసం అధికారులకు చీమగుట్టినట్టు అయిందా మీరు చేసేటువంటి ప్రోగ్రాంల ద్వారా? ఒకటి, ప్రభుత్వ నియంత్రణ ఉండాలని అంటున్నాం. థియేటర్లని ఆజమాయిషాలో ఉంచుకొని గుత్తాధిపత్యం అనేది పోవాలి. ఒకరి చేతిలోనే 100 థియేటర్లు 50 థియేటర్లు ఉండడం వల్ల రేట్లు పెంచాలి తగ్గించాలనేది ఒక మంత్రి చెప్తేనో ప్రభుత్వం చెప్తేనో వినట్లేదు. వీళ్ళే డిసైడ్ చేసుకున్నారు. బెనిఫిట్ షో రద్దు చేస్తామని పుష్ప సినిమా సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించి మళ్ళీ ముఖ్యమంత్రి దాన్ని దాడ వేసుకొని మళ్ళీ ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారు. అంటే టికెట్ల రేటు విషయంలో కానీ, పాప్కార్న్ విషయంలో కానీ, వాటర్ బాటిల్ కొన్నా కానీ, ఎక్కడ కూడా ఆఖరికి బైకులు ఆటోలు పెట్టుకున్నా కానీ డబ్బులు వసూలు చేస్తున్నారు. జిహెచ్ఎంసీ నిబంధనల ప్రకారము సినిమా థియేటర్లు కానీ, షాపింగ్ మాల్లో కానీ, ఏ హాస్పిటల్లో కానీ డబ్బులు వసూలు చేయకూడదు. మరి ఎట్లా వసూలు చేస్తున్నారు? ప్రభుత్వం ఎందుకు కళ్ళు మూసుకుంటుంది? ఇదే సజ్జనార్ గారు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? అంటే ఒక బొమ్మ రవి మీద చర్యలు తీసుకోవడం అనేది ఓకే సరిపోయింది, కానీ మరి ఈ దోపిడీ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇలాంటి వాటి దాని మీద సజ్జనార్ గారు ఎందుకు స్పందించట్లేదు? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? దీనికి ఒక మంత్రిత్వ శాఖ కూడా ఉంటుంది కదా, ఎందుకు స్పందించట్లేదు అని యువజన సంఘాలుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది చర్యలు తీసుకోవాల్సింది అధికారులు, కానీ యువజన సంఘాలు వచ్చి ఆందోళన చేసే పరిస్థితి, లేకపోతే ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పైరసీలలో రిలీజ్ చేసే పరిస్థితిని తీసుకురానియొద్దు. ఎందుకు అధికారులు స్పందించట్లేదు? దీని మీద స్పందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇది జస్ట్ ఇది ఒక ప్రారంభం మాత్రమే. ఇది పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్నాం. అన్ని థియేటర్లలో కూడా మేము సర్వేలు చేస్తున్నాం. ఆఖరికి మా కార్యకర్తలు కూడా లోపలికి వెళ్ళి ఏ పాప్కార్ను థియేటర్లు సీట్లు ఎలా ఉన్నాయి కూడా మేము ఆల్రెడీ సర్వేలు చేస్తున్నాం. ఇందులో బాగానే నిరసన అనేది, సంతకాల సేకరణ అనేది అభిప్రాయం తీసుకుంటున్నాం. ఆ తర్వాత మేము యుద్ధం అనేది, అంటే నిరసన అనేది కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని, ఇకనైనా అధికారులు స్పందించాలని, లేకపోతే ఆందోళన చేస్తామని సార్. ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం కావచ్చు, యంత్రాంగం కావచ్చు స్పందిస్తుంది. దాని మీద మనకు లేనిపోని ఆశల్ని కల్పిస్తుంది. ఓకే, నెక్స్ట్ టైం నుంచి ఇక బెనిఫిట్ షోస్ ఉండేమో, నెక్స్ట్ టైం నుంచి ఇట్లా టికెట్ల ధరలను అదుపు చేస్తుందేమో కాంగ్రెస్ గారు, అట్లాంటి ఒక అపోహను కలిగిచ్చేస్తున్నారు. దాని తర్వాత దాన్ని అపోహలానే ఉంచేస్తున్నారు. దాన్ని అసలు పట్టించుకున్న నాదుడు మళ్ళీ ఉండట్లేదు. మళ్ళీ అదే టికెట్ రేట్లు పెంచుతారు, అదే బెనిఫిట్ షోస్ వేస్తున్నారు, అదే ప్రీమియం షోస్ వేస్తున్నారు. మళ్ళీ పబ్లిక్ ఏదో మామూలుగా పోవాలనుకున్న వాళ్ళు పోతున్నారు, పోలేని సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఇట్లా ఐబొమ్మ ద్వారా సినిమాలు చూస్తున్నారు. సో దీని విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు? అంటే సంఘటనలు జరిగినప్పుడే స్పందిస్తుందా గవర్నమెంట్? ఆ తర్వాత సంఘటన జరగడం అనేది అందరినీ కలిసివేసింది. దీన్ని ఆసరా చేసుకొని ఎక్కడైతే ప్రజల్లో నుంచి వ్యతిరేకత వచ్చిందో దానికి అసెంబ్లీ సాక్షిగా అంటే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి అసెంబ్లీ అయిపోయిన తర్వాత, ఈ ఘటన అయిపోయిన తర్వాత, రాజీ కుదిరిన తర్వాత ఆయన జైలు మెట్లు తొక్కక ముందే మళ్ళీ తీసుకొచ్చి అల్లు అర్జున్ గారిది ఇవన్నీ మాఫీ అయిపోయి తలవంచినట్లుగా చేసి మళ్ళీ నెక్స్ట్ సినిమా రాగానే మళ్ళీ బెనిఫిట్ షోని రద్దు చేసి మళ్ళీ బెనిఫిట్ షోని ఎందుకు అనుమతించారు? అంటే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన వారు దాని మీద నమ్మకం మీద ఉండరా? అన్ని మీ హామీలన్నీ నీటి మీద రాతలాగానే ఉంటాయా? ఎందుకు మీరు దాని మీద నిలబడట్లేదు? అంటే ఘటన జరిగినప్పుడు స్పందించడమే కాకుండా మిగతా విషయాలు ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు మీరు దాని మీద నియంత్రణ అనేది లేకోకుండా చేస్తున్నారనేది ఎందుకు చేయట్లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దాని మీదే కాదు, ఘటనలు జరిగినప్పుడే కాదు, ఘటనలు జరగకోకుండా చూడాల్సింది ప్రభుత్వం, అధికారులు. వీటన్నిటి కాకుండా ఏదో తూతు మంత్రంగా ఘటన జరిగింది కాబట్టి ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందనే దాని మీద రెస్పాండ్ కాకుండా ముందస్తు చర్యలు అనేది ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అందుకే మా యూత్ ఆర్గనైజేషన్ ఆందోళన చేస్తా ఉన్నాం. యూత్ ఆర్గనైజేషన్ ద్వారా సజ్జనార్ సార్ని ఏమన్నా కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయా? సంతకాల సేకరణ ఓకే, సో పబ్లిక్లో కొంత అవేర్నెస్ తెప్పించే విషయంలో మీ ఆందోళనలు ఉంటాయి అంటున్నారు. సజ్జనార్ సార్ని కలిసి మీరేమన్నా రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా ఈ మధ్య కాలంలో? ఖచ్చితంగా ఈ సంతకాల సేకరణ ప్రజల ఒపీనియన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. థియేటర్లు, తినుబండారాలు, పార్కింగు, ప్రభుత్వ వైఖరి, అధికారుల వైఖరి ఎలా ఉందనేది మేము సంతకాల సేకరణ చేస్తున్నాం. దానికి అశేష మద్దతు వస్తుంది. అన్ని థియేటర్ల ముందు కూడా చేసి ఈ సంతకాలన్నింటిని తీసుకెళ్లి సజ్జనారాయణ గారిని కలుస్తాం, అవసరమైతే నిలదీస్తాం. సో నెక్స్ట్ ఏంటి సార్? అంటే ఈ రోజుకి సంతకాల సేకరణ ఉంది, మీ మీద కూడా ఒత్తిడి, లేదంటే ప్రశ్నించే వాళ్ళని ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. ఎవరైనా సరే, అటు విద్యార్థులైనా, నిరుద్యోగులైనా, రైతులైనా అరెస్టులు చేస్తున్నారు, వాళ్ళ నోర్లు మూపిస్తున్నారు. అట్లాంటి కార్యాచరణ మీ వరకు వస్తే మీరు ఇక్కడితో పోరాటాన్ని ఆపుతారా? ముందుకు ఎట్లా తీసుకుపోతారు? మేము దేశం కోసం ఉరికమ్మ ఎక్కిన భగత్ సింగ్ స్పిరిట్ని తీసుకునేటోళ్ళం. అల్లూరి సీతారామరాజుని స్పిరిట్తో పనిచేసిన యువజన సంఘాలు మావి. ఎక్కడ అరుపులకి, బెరుపులకి, తాటాకు సప్పులకి భయపడే వాళ్ళం కాదు. అవసరమైతే జైలుకి వెళతాం, కేసులు పెట్టారు, జైలుకి వెళ్ళినాం, రౌడీ షీట్లు పెట్టారు, అయినా న్యాయం వైపు నిలబడతాం. ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించేందుకు మా యూత్ ముందుంటామనేది నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఓవరాల్గా చూసుకుంటే ఇటు థియేటర్స్ విషయంలో నిబంధనలు పాటించకుండా, నిబంధనలు తుంగలో తొక్కి వ్యవహరిస్తున్నటువంటి తీరును, టికెట్ రేట్ల ధరల దగ్గర నుంచి
ఇక లోపల వసూలు చేసేటువంటి తినుబండారాల విషయంలో అక్రమం, అట్లాగే పార్కింగ్ విషయంలో వసూల దందా, ఇవన్నీ కూడా పార్కింగ్ యాక్చువల్గా జిహెచ్ఎంసీ రూల్స్ ప్రకారం ఫ్రీ ఇవ్వాలి, అయినప్పటికీ వసూలు చేస్తున్నారు. వీటన్నిటి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? సో ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసేదాన్ని వీళ్ళు ఏం సమర్థిస్తలేరు, చర్యలు తీసుకోవాలి. కానీ ఆ ఐబొమ్మ అనేది ఎందుకు పుట్టుకొచ్చింది? థియేటర్ల వరకు ఒక సామాన్య పేద మధ్యతరగతి వాళ్ళు ఒక ఫ్యామిలీతో రాకుండా ఉండేటువంటి చర్యలో భాగంగా సినీ ఫీల్డ్ అంతా కూడా హై కాస్ట్, హై రేంజ్లో టికెట్ ధరలు పెంచడం కావచ్చు, ఈ బెనిఫిట్ షోస్ వేయడం, తక్కువ రోజుల్లో సినిమాలను అన్ని థియేటర్లో రిలీజ్ చేసేసి కోట్లు పెట్టి తీసి కోట్లు వసూలు చేసుకుంటారు, ప్రజలను రక్తం పీల్చినట్టు పీలుస్తున్నారు అన్న ఒక వాదనతోటి వీళ్ళు ఈరోజు సంతకాల సేకరణ చేస్తున్నారు. సామాన్య మధ్యతరగతి పేద కుటుంబాలు మళ్ళా ఒకప్పట్లాగా గతంలో లాగా సినిమా థియేటర్లకు వచ్చి హ్యాపీగా సినిమా చూసి బయటికి వెళ్ళే విధంగా చర్యలు ఉండాలి. ఆ దిశగా మా పోరాటం ఉంటుందని యువజన సంఘం యూత్ లీడర్స్ అందరూ కూడా కంకణం కట్టుకున్నారు. చూడాలి వీళ్ళ పోరాటం ఎంతవరకు ముందుకు పోతుందో. కెమెరా పర్సన్ వీరాతో హరిత, తెలంగాణ ఫోకస్.